ఆయిల్ పామ్ పంట వలన ప్రయోజనాలపై ఉద్యానవన పట్టు పరిశ్రమ ఎకో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రైతు సదస్సును నిర్వహించారు. తాండూరు పట్టణం బాలాజీ మందిర్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో మున్సిపల్ చైర్మన్ స్వప్న, ఎల్మకన్య సహకార సంఘం సొసైటీ చైర్మన్ రవిగౌడ్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, బిఎన్ రావు, సుధాకర్, సహాయ సంచాలకులు లహరి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంఎస్ సత్తార్, ఇండోనేషియాకు చెందిన అధికారి శ్రీ విజయన్, రంగనాయకులు తదితరులు సదస్సులో రైతులకి అవగాహన కల్పించారు. ఈ సదస్సును ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ సాధారణ పంటల సాగు కంటే ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉంటుందని, బోరుబావులు ఉన్న రైతులు ఈ పంట సాగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరి వ్యవసాయం చేసి ఎంతమంది కార్యక్రమాలు కొత్త వస్తున్నాయి. ప్రభుత్వం పరంగా ఇది జరుగుతున్నది ఏంటంటే ఈ పద్ధతుల కార్యక్రమం ఇది వాళ్ళు చెప్పారు. రంగనాయకుడు గారు వారు చాలా రోజుల అనుభవంతో వాళ్ళు ఇప్పుడు కన్సల్టెంట్గా ఉన్నారు. ఇంత బాగా చెప్తున్నారు. ఎట్లా అంటే కన్సల్టెంట్ ఉన్నారు. ఏమని చెప్తున్నారు ఈ మధ్యలో మాకు ఏమైందంటే ఎలక్షన్ల మీటింగ్ ఇష్టపడి అమౌంట్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రశ్న కనిపిస్తుంది. మీరు చెప్పిందంతా కూడా అది ఇక్కడ జరగకపోయింది. మొత్తం లక్షాధికారులు ఏంటంటే లక్షరావుపేట రానికే 20 సంవత్సరాలు పట్టి, లక్షరావుపేటకి విజయవాడ రానికి, లక్షరావుపేటకి వికారాబాద్ రానికి, వికారాబాద్ ఇంకా ముందుకు రానికి 30 సంవత్సరాలు పట్టి. ఇప్పుడు పంట ఎందుకు మనం లక్షాధికారులు ఎందుకు కాదు? దయచేసి ఒకటి అధికారులకు అందరూ కూడా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, వ్యవసాయం అనేది ముదిపడ్డగా ఉన్నది కానీ వ్యవసాయం అనేది ఎంకరేజింగ్ లేదు. ఎవరు కూడా 5-10 ఎకరాలు చేసుకొని వాళ్ళ సొంత ఖర్చులకు మాత్రం సరిపోయేటట్టు జరుగుతున్నారు. కానీ వేరే ఏమైనా కార్యక్రమం చేస్తే మాత్రం ఆ కార్యక్రమంతో వాళ్ళు పిల్లలు చదివించుకోవడం మీద జరుగుతున్నారు. కానీ వ్యవసాయం మీద మాత్రం ఎక్కడ కూడా గిట్టుబాటు. మీరు ఇంకోటి చెప్పారు, ట్రయాంగిల్ అగ్రిమెంట్ ఉన్నది. ఇంతనే చట్టం దీనికి ఉన్నది, ఏదానికి లేదన్నారు. చట్టం చివరికి కూడా ఉన్నది. ట్రయాంగిల్ అగ్రిమెంట్ ఉన్నది. గవర్నమెంట్ మధ్య, రైతు మధ్య ఉన్నది. అందరూ కూడా చెప్పులు కుట్టాడు కూడా, కానీ చెప్పులు దుకాణం కాదు. వీడు రైతు చెరుకు పట్టించుకోడు, అధికారి గేట్ వెళ్ళాడు. వాడు బఠానీ చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర పోయి మనం చెరుకు రైతు అని చెప్పి మన ఇంటికాడ పడిచి వాళ్ళు గేట్ దగ్గర గంటల కొద్ది చూసుకుంటాం. ఇదేం చేయమంటారు? ఇది కూడా గేట్ దగ్గర చెరుకుంటున్నామంటే ఈ సిస్టంలో 12 గంటల కన్నా ఎక్కువ ఈ వేళ కొట్టిన తర్వాత ఉంటానికి వెళ్ళేది. అది వాళ్ళు గేట్ మన దగ్గరికి తీసుకోకపోతే ఏమవుతుంది? ఓ సిస్టమేటిక్ ఫ్యాక్టరీ ఎంత కెపాసిటీ, ఎన్ని గంటల రోజు కాలం అవుతుంది, ఎవరెవరికైనా కూడా ఇప్పుడు మనం సర్టిఫికేట్ పర్మిషన్ ఇస్తారు కదా, ఈరోజు ఇంటారు ఆ పద్ధతి ఉంటే మాత్రం ఫ్యాక్టరీ కరెక్ట్ నడుస్తుంది, టైం మీద నడుస్తుంది. ఉంటే మనకి దీనికి రేట్ కూడా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో అందరు ఇలాగ రైతులు పండిస్తుంటే ఈ ఆయిల్ కూడా మనకి తగ్గుతుంది. ఇంకా ఇప్పుడు లేనందుకు ఏదైనా లేకపోయేసరికి దాని రేట్ అనేది ఎక్కువైపోతుంది. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ మీరు పంట స్టార్ట్ చేస్తే మనకి గవర్నమెంట్ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫార్మింగ్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఈ అన్ని తోటలతో పాటు ఇది కూడా పెంచాలనే ఉద్దేశంతో మనకు సబ్సిడీ కూడా జరుగుతుంది. కాబట్టి అలాగే మీరు పంట వేసి అది ఫామ్ అయ్యి మనకి మన చేతికి పంట వచ్చేలోపు ఇక్కడ మనకి ఇండస్ట్రీ కూడా వస్తుంది. కాబట్టి చాలా సంతోషకరం. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. మన రాజేష్ సోమాని గారికి రావడం, సోని గారికి రావడం చాలా సంతోషంగా అభినందిస్తున్నాం. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా మీరు ఎప్పుడు పంట పండిస్తారో అంతలోపు మీకు పంట చేతికి వచ్చే లోపల మనకి ఇండస్ట్రీ కూడా పడుతుంది. అది వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మన దాంట్లోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని పంటలు వేస్తాం. ఇది కూడా ఇప్పుడు మామిడి తోటలు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టగానే ఏ తోటైనా చేతికి పండు రాదు కదా. దీన్ని కూడా వేచి చూసి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. రైతు కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఎలాంటి మీ సాగు కానీ మీలాంటి శాఖలో కానీ ఐదులో లేదా మన ఆఫీసర్స్ ఉన్నారు. మనకి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండే మన సుధాకర్ గారు ఉన్నారు. వారిని తీసుకెళ్తే సజెషన్స్ కూడా ఇస్తారు. అవన్నీ చూసి ఖచ్చితంగా దీన్ని పంటలు మన ప్రాంతంలో కూడా పండించాలని చెప్పేసి మన
చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవనీయులు వారు రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా పుట్టలేదు అనుకుంటా. అలాంటి పెద్ద వయసులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి కానీ, ఫార్మర్స్ కి కానీ, అన్నయ్యలకి, అక్కలకి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఇక్కడ ఫార్మింగ్, ఆయిల్ ఫార్మింగ్ గురించి మనం అందరం అవగాహన ఇక్కడ నేర్చుకోవడంలో కానీ, వారు ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా చాలా బాగా మనకు నేర్పించడం జరిగింది. నేను చూసినప్పటికీ, నేను వచ్చినప్పటి నుంచి వింటూనే అరే రియల్ గా మనం అందరం ఫార్మింగ్ చేయాలి అనే ఒక ఆలోచన మనకు కలిగింది. ఎందుకంటే ఒక 4-5 years కింద నేను కూడా ఒక 40 acres ల్యాండ్ ని అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ఉంటే దాంట్లో ఈ ఫార్మింగ్ చేస్తుంటేనేమో అనే ఒక ఆశ కూడా నాకు కలిగింది ఇలాంటి ఫార్మింగ్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు అక్కడితో చెప్పింది అందరికీ ముందు సైకిల్ మీద వస్తుంటే తర్వాత కార్ల మీద అంటే ఉన్న పొలాలను అమ్ముకొని వాళ్ళకి కార్ల వదులుకుంటున్నాం. కానీ ఏదైతే గవర్నమెంట్ వచ్చినాక రైతు బీమాలు కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ ఇస్తుంటే అది ఎందుకు పొలాలు అమ్ముకున్నామనే ఆలోచన తర్వాత వచ్చింది. ఉన్న దగ్గర మనకు మంచిగా వస్తుంటాయి కదా. ఏదైనా సరే మనం ఎప్పటికీ అంటే కదా, ఎక్కడ బతకడానికి వెళ్ళినా కానీ లాస్ట్ చివరికి మన ఊరికి రావాలని ఉంది కదా. అలాగే మనం ఏ స్థాయికి పోయినా కానీ మళ్ళీ ఫార్మర్స్ మాత్రం ఖచ్చితంగా ఫార్మింగే చేస్తాం. అదే మన జీవన వృత్తి కూడా. ఏ దాంట్లో ఏ బెనిఫిట్ కానీ, హ్యాపీనెస్ కానీ మనకి ఆ ఫార్మింగ్ లోనే ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి వరకు మనం అన్ని చూసాం. పత్తి పండించడం కానీ, వరి కానీ, కందులు కానీ, పల్లి కానీ, ఇలా అన్ని రకాల పంటలు చూసాం. కానీ మన డిస్ట్రిక్ట్ లో ఇక్కడికి తెలంగాణలో వచ్చింది, చాలా కొన్ని డిస్ట్రిక్ట్ లో నడుస్తుంది. కానీ మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈ అవగాహన పెట్టిన వల్ల అయినా సరే ఖచ్చితంగా మన జిల్లాలో కూడా చేయాలి. దీనివల్ల మనకు నష్టమేం లేదు, మంచి లాభాలు ఉన్నాయి. ప్లస్ అందులో మొత్తం రైతులకు కూడా ఒకటే, దీనిపైన ఆధారపడాలని కూడా మనకు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి,